చేయడం జరిగింది. అంటే ఈ మండే, సో ఆ మండే రోజు నుంచి నామినేషన్ ప్రక్రియ అనేది స్టార్ట్ అయింది. సో లాస్ట్ డేట్ ఫర్ నామినేషన్స్ వచ్చి 10th ఫిబ్రవరి. సో వచ్చే సోమవారం లాస్ట్ డేట్ నామినేషన్స్కి. తర్వాత 10వ తారీఖు వరకు వచ్చిన నామినేషన్స్ అన్నింటినీ కూడా మనం 11వ తారీఖు అంటే ట్యూస్డే ఫిబ్రవరి స్క్రూటినీ కార్యక్రమం ఇక్కడ కలెక్టరేట్లో వీడియో కాన్ఫరెన్స్ హాల్లో జరుగుతుంది. దాని తర్వాత మనకి స్క్రూటినీ అయిన వ్యాలిడ్ నామినేషన్స్ అన్నిటి నుంచి కూడా విత్డ్రా చేసుకోవడానికి అవకాశము 13 ఫిబ్రవరి థర్స్డే వరకు ఇవ్వడం జరిగింది. సో మనకి 13th ఫిబ్రవరి థర్స్డే ఫైనల్ లిస్ట్ ఆఫ్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ అనేది సాయంత్రం ఆఫ్టర్ విత్డ్రాయల్ టైం ఫైనలైజ్ చేయడం జరుగుతుంది. దీని తర్వాత మనకి యాక్చువల్ పోలింగ్ డేట్ వచ్చి 27th ఫిబ్రవరి అండ్ పోలింగ్ టైం వచ్చి మార్నింగ్ 8 o'clock నుంచి ఈవినింగ్ 4 o'clock వరకు. తర్వాత కౌంటింగ్ ప్రక్రియ అనేది 3rd March స్టార్ట్ అవుతుంది. యూజువలీ మనకి ఇదంతా బ్యాలెట్ పేపర్ ఎలక్షన్ కాబట్టి మనకి కౌంటింగ్ అనేది ఈజీలీ 2 to 3 days టైం తీసుకునే అవకాశం ఉంది. సో కౌంటింగ్ ప్రక్రియ 3rd March స్టార్ట్ అయ్యి 8th March లోపు పూర్తి చేయాల్సిందిగా ఎలక్షన్ కమిషన్ వారు ఆ నోటిఫికేషన్లో విడుదల చేస్తున్నారు. సో ఈ ఎలక్షన్ సంబంధించి కొన్ని ముఖ్య అంశాలు, ఈ బేసిక్ ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే ముందుగా ఈ కృష్ణా గుంటూరు గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ అనేది ఎర్స్ట్వైల్ కృష్ణా గుంటూరు జిల్లాలు, అంటే ఇప్పుడు మనకున్న గుంటూరు జిల్లా పూర్తిగా, పల్నాడు జిల్లా పూర్తిగా, కృష్ణా జిల్లా, ఎన్టీఆర్ జిల్లా పూర్తిగా, ఏలూరు మరియు బాపట్ల జిల్లాలో పార్ట్, ఇదంతా ఈ 6 జిల్లాలు కలిస్తే మనకి కృష్ణా గుంటూరు గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీ. ఈ